నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. సో ఈరోజు ఒక టాపిక్ తో మేము ముందుకు రావడం జరిగింది. శ్రీనగర్ లోని నౌగావ్ పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అధికారులు, దాంతో పాటు ఎవరైతే పోలీసులు, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఒక ఇద్దరు, దాదాపు 7 నుంచి 12 మంది చనిపోయారు అని చెప్పేసి మనకు వార్తా కథనాలు వస్తా ఉన్నాయి. మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే అందుతా ఉంది. సో అసలు దేశ రాజధాని ఢిల్లీలో ఏదైతే ఆత్మాహుతి దాడిగా పరిగణించారు ఎన్ఐఏ అని చెప్పేసి కూడా మనం మాట్లాడినాం. సో ఈ 5 రోజులు గడవక ముందే ఇంత పెద్ద భారీ పేలుడు మళ్ళీ సంభవించడం అనేది ఖచ్చితంగా ఇది చాలా మందిని క్వశ్చన్ మార్క్ రేజ్ చేసినట్టు కనిపిస్తా ఉంది. సో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇది శాంపుల్స్ ఏవైతే ఈ 300 కిలోల పేలుడు పదార్థం దొరికిన తర్వాత నౌగావ్ పోలీస్ స్టేషన్ లోనే దాన్ని డంప్ చేయడం జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డీజీపీ అధికారులు చెప్పడం జరుగుతా ఉంది. సో మరి ఏ రకంగా ఈ పేలుడు సంభవించింది అనే దాని గురించి డెఫినెట్లీ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే స్లీపర్ సెల్స్ యాక్టివ్ గా ఉన్నారు. సో దేశవ్యాప్తంగా స్లీపర్ సెల్స్ యాక్టివ్ గా ఉన్నారు అని చెప్పేసి నిఘా వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. సో మరి ఢిల్లీలోని ఎర్రకోట నియర్ బై లో ఉన్నటువంటి పార్కింగ్ లొకేషన్ లో ఒక I-20 కార్ అది పేలిపోవడం జరిగింది. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు డాక్టర్, ఒక వైట్ కాలర్ లో ఉన్నటువంటి డాక్టర్ ఉమర్ అని చెప్పేసి కూడా మనం మాట్లాడాం. సో ఇది అంతా మరొక ముందే దాదాపు 4-5 రోజుల్లోనే మరొక భారీ ఒక స్కెచ్ చేశారా, లేకపోతే ఏదైనా టెర్రర్ అటాక్ అయినా, లేకపోతే ఇది యాక్సిడెంటల్ గానే ఈ దాడి జరిగిందా, లేదంటే ఈ ప్రమాదం జరిగిందా అనే దాని గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో అసలు అక్కడ ఇంత భారీగా ఈ పేలుడు అనేది ఎలా సంభవించింది అనే దాని గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. ఇక్కడ టాపిక్ లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, దాదాపు అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ తో పాటు ఏవైతే ఆ పేలుడు పదార్థాలకు సంబంధించి అసలు ఢిల్లీలోని ఎర్రకోట ప్రమిసెస్ లో జరిగినటువంటి భారీ పేలుడు ఏదైతే జరిగిందో ఆ కార్ బ్లాస్ట్ అనేది, సో అది ఏ రకంగా వాళ్ళు పేల్చడం జరిగింది, అసలు ఏ రకమైనటువంటి పేలుడు పదార్థాలని వాళ్ళు ఇచ్చేశారు అనే దానిపైన ఇన్వెస్టిగేట్ చేసే టైంలోనే ఆ శాంపుల్స్ తీసుకునే సమయంలోనే, ఆ నమూనాలు తీసుకునే సమయంలోనే ఈ ప్రమాదం అయితే యాక్సిడెంటల్ గా జరిగిందని చెప్పేసి శ్రీనగర్ డీజీపీ అయితే వెల్లడించిన పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఇదంతా కూడా యాక్సిడెంటల్ గానే జరిగిందా, లేకపోతే ఇది ఖచ్చితంగా ఏదైతే ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా అనే దాని గురించి చాలా మంది క్వశ్చన్ రేజ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే 100 కిలోల మందు, ఏదైతే పేలుడు మందుని స్వాధీనం చేసుకున్న తర్వాత దానిపైన ఏమైనా టెర్రర్ అటాక్ ఏమైనా జరిగిందా, లేకపోతే కావాలని ఎవరైనా ఇది టెర్రర్ అటాక్ లని ప్లాన్ చేశారా అనే దానిపైన కూడా చాలా క్లారిటీ అయితే రావాల్సింది ఉంది. దీనిపైన దర్యాప్తు కూడా కొనసాగుతుందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఇక్కడ నిన్న రాత్రి 11:22 ఈ చాలా పెద్ద అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. చాలా పెద్ద ఎత్తున ఇది బ్లాస్ట్ అయింది అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఇక్కడ సీసీ ఫుటేజ్ అనేది కూడా మనకు వచ్చింది. సో మీరు చూడొచ్చు, నిన్న టైం అంటే ఇది నిన్న నైట్ 11:22 టైంలో అక్కడ ఉన్నటువంటి ఒక లొకేషన్ కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ అనేది మనకు బయటపడింది. సో ఈ సీసీ ఫుటేజ్ లో మీరు చూడొచ్చు ఏ రకంగా అక్కడ ఈ పేలుడు అనేది సంభవించింది. ఈ పేలుడు దాటికి ఎట్లా ఎఫెక్ట్ అయింది అక్కడ ఉన్నటువంటి ఏరియా అనేది మీరు చూస్తే, ఇక్కడ మీరు రౌండ్ సింబల్ లో మీరు చూస్తే అక్కడ ఉన్నటువంటి విండోస్ అనేది పూర్తిగా ఓపెన్ అయి పగిలిపోయినాయి. ఇక్కడ ఎంత దారుణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది, ఈ పేలుడు సంభవించింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే చాలా దారుణంగా ఉంది దీని ఎఫెక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ పూర్తిగా నేలమట్టం అయింది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి కార్లు ఏవైతే, వాహనాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయినాయి అని చెప్పేసి మనం మాట్లాడడం. అంటే ఎంత డేంజర్ గా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అనేది మీరు చూడొచ్చు. సో ఇది అక్కడ ఉన్నటువంటి లోకల్ ఫుటేజ్ అనేది వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ మనకు శ్రీనగర్ నుంచి మనకి ఈ ఫుటేజ్ వచ్చిన తర్వాత మీరు చూస్తే అక్కడ ఏ రకంగా పేలుడు సంభవించింది, ఆ పేలుడి తీవ్రత ఎంత ఉంది అనేది మీరు చూస్తే ఆకాశంలోకి ఏదైతే ఆ అగ్ని జ్వాల కావచ్చు, దాంతో పాటు ఆ పొగ మొత్తం పూర్తిగా కమ్మేసుకుంది అని చెప్పేసి మనం మాట్లాడడం. సో ఇక్కడ ఇంకొక వీడియో చూస్తే అక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్ నౌగావ్ పోలీస్ స్టేషన్ లో పూర్తిగా పట్టుబడ్డటువంటి ఏదైతే పేలుడు పదార్థం ఏదైతే ఉందో అదంతా కూడా ఈ పోలీస్ స్టేషన్ లోనే డంప్ చేయడం జరిగింది. నమూనాలు సేకరించే టైంలోనే ఈ పేలుడు సంభవించిందా,
లేదా దీంట్లో కూడా ఏదైనా ఉగ్ర కోణం ఏమైనా ఉందా అనే యాంగిల్లో కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ పేలుడు పదార్థం అనేది ఆ పోలీస్ స్టేషన్ లో ఉంది అని అందరికీ తెలుసు. సో టెర్రర్ అటాక్ లో ఇది కూడా దోహదపడుతుంది. ఎందుకంటే ఈజీ అయిపోతుంది. దానిపైన ఏమైనా ఉగ్రమూకలు రెచ్చిపోయి దాన్ని టార్గెట్ చేస్తే, ఆ పోలీస్ స్టేషన్ ని టార్గెట్ చేస్తే పూర్తిగా ఆ సరౌండింగ్ పూర్తిగా ధ్వంసం అయిపోతుంది, తునకలైపోతుంది అనే ఒక సంకల్పంతో ఇదంతా చేశారా? ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే ఈ బ్లాస్ట్ కూడా జరిగిందా అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, అక్కడ ఈ పోలీస్ స్టేషన్ ధ్వంసమైన తర్వాత అక్కడ వాహనాలు పూర్తిగా ధ్వంసమైపోయినాయి. సో అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, దాంతో పాటు ఫైర్ ఇంజన్స్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం అయితే చేశారు అనేది మనకు క్లియర్ కట్ విజువల్. సో దీంట్లో ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడి దగ్గరికి వెళ్ళాలా, దాంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ న్యూస్ అనేది వెళ్ళాలి అనేది ఖచ్చితంగా మన మోటో. కాబట్టి డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండాలా. మీ ఏవైతే చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కావచ్చు, దాంతో పాటు ఏవైనా బ్యాగ్స్, కార్స్ అన్ఐడెంటిఫైగా ఉన్నటువంటి ఏవైతే మీరు గుర్తిస్తున్నారో డెఫినెట్లీ మీకు అనుమానం కూడా కలిగినా కూడా డెఫినెట్లీ డైల్ 100 కి కాల్ చేయండి అని చెప్పేసి సిపి సజ్జనార్ గారు కూడా వెల్లడించిన పరిస్థితి ఉంది. సో దీంట్లో చాలా క్లారిటీగా మనం మాట్లాడుకోవాలా, ప్రతిదీ పిన్ టు పిన్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో శ్రీనగర్ నౌగాం పోలీస్ స్టేషన్ ఆవరణలో పేలుడు సంభవించడం అనేది ఇది యాక్సిడెంటలా లేకపోతే టెర్రర్ అటాక్ అనేది మనం మాట్లాడినాం. సో దీనిపైన ఇది యాక్సిడెంటల్ గా జరిగిందని చెప్పేసి అంటా ఉన్నారు. అయినా కూడా అక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తా ఉన్నారు. ఇది ఉగ్ర కోణంలోనే చూడవలసిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో చికిత్స నిమిత్తం ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి 92 బేస్ హాస్పిటల్లో ఒక అక్కడ ఉన్నటువంటి శ్రీనగర్ లోని హాస్పిటల్లో వీళ్ళని తరలించారు. దాదాపు 7 నుంచి 13 మంది అక్కడ వాళ్ళు చనిపోయారు. దాంతో పాటు అక్కడ క్షతగాతుల గురించి మనం మాట్లాడుకుంటే చాలా మంది ఆ బాంబ్ ఏదైతే ఆ అగ్ని ప్రమాదం కావచ్చు, బాంబ్ పేలిపోయిన తర్వాత దాదాపు 40 నుంచి 45 మంది తీవ్ర స్థాయిలో వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాం. దాంట్లో కూడా ఒక 10 మంది ఇవాళ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతా ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలా దారుణ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఈ భారీ పేలుడు కారణంగా అక్కడే వాళ్ళు అధికారులు చనిపోయారు. ఆ స్పాట్ లో చనిపోయినటువంటి అధికారులను వెలికి తీసే ప్రయత్నంలో అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆ భారీ పేలుడు సంభవించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శరీర భాగాలు ఏవైతే ఉన్నాయంటే, ఎవరైతే అక్కడ అధికారులు ఉన్నారో వాళ్ళ శరీర భాగాలు ఏవైతే మన బాడీ ఆర్గన్స్ కావచ్చు, దాంతో పాటు మన కాళ్ళు, చేతులు అవన్నీ కూడా 300 మీటర్ల పైగా అవి ఎగిసి పడ్డాయి. అవి చాలా దూరంలో పడ్డాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే బాడీ అనేది ఎక్కడ కూడా ప్రాపర్ గా లేదు. సో మనం ఆల్రెడీ ఢిల్లీలోని ఎర్రకోట నియర్ బై లొకేషన్ లో ఒక పార్కింగ్ నియర్ బై లో జరిగినటువంటి యాక్సిడెంట్ గురించి మనం చూసాం. అక్కడ కూడా సేమ్ ఇదే తరహాలో ఈ పేలుడు జరిగింది. సో అమోనియం నైట్రేట్ అనేది ఎంత దారుణంగా ఉంటది, ఏ రకంగా దీని విధ్వంసం ఉంటది అనే దానిపైన పూర్తిగా ప్రజలందరికీ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇది నిన్న నైట్ 11 నుంచి 11 గంటల 30 నిమిషాల వ్యవధిలోనే ఇదంతా జరిగింది. ఇక్కడ మీరు ఒక్కసారి చూడొచ్చు, 11 గంటల 22 నిమిషాలకు ఈ బాంబ్ పేలుడు జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఈ బాంబు పేలుడికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నమూనాలు ఏవైతే దాంట్లో నుంచి ఏ రకంగా దీన్ని ఈ బాంబ్ బ్లాస్ట్ లో వాడుతా ఉన్నారు అనే దానిపైన వాళ్ళు ప్రాపర్ గా నమూనాలు తీసుకునే టైంలోనే ఇది యాక్షన్ జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఇక్కడ ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే పేలుడు పరిస్థితుల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి శ్రీనగర్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి నియర్ బై లొకేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక సురక్షితమైనటువంటి ప్లేస్ కి అయితే వాళ్ళని తరలించారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా హై అలర్ట్ ప్రకటించారు అక్కడ అధికారులు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంట్లో ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడికి డాగ్ స్క్వాడ్స్ కావచ్చు, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పూర్తిగా అక్కడికి వచ్చి అక్కడ నమూనాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. జమ్మూ హర్యానా పోలీసులు ఈ మధ్య ఒక ఏదైతే జాయింట్ ఆపరేషన్ చేసినారు. సో ఈ జాయింట్ ఆపరేషన్ లోనే దాదాపు ఈ 300 కిలోల ఈ పేలుడు మందు పదార్థాలని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఇటీవల పుల్వామాలో ఎవరైతే ఒక డాక్టర్, సో వైట్ కాలర్ డాక్టర్, నిజంగా షేమ్ఫుల్,
ఇవాళ ఎవరిని కూడా నమ్మే పరిస్థితిలో లేమని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇవాళ వైద్యో నారాయణో హరి అని చెప్పేసి మనం మాట్లాడతాం. సో ఇట్లా ఇవాళ ప్రాణాలు పోసేవాడే ఇలా ప్రాణాలు తీయడం ఏంది? ఇలా మనం ఎవరిని నమ్మలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి కూడా మనం మాట్లాడుతాం. అంటే ఎంత దారుణంగా ఉన్నారు వీళ్ళు. ఎక్కడ చూసినా కూడా వీళ్ళ విధ్వంసమే కనిపిస్తా ఉంది. నిన్న మొన్న మనం ఒక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడినాం ఫ్రెండ్స్. సో దాంట్లో ఏమని మాట్లాడినాం, ఏదైతే ఆముదపు నూనె, సో దాంట్లో నుంచి వేస్ట్ తీసిన తర్వాత ఒక టైప్ ఆఫ్ అది సైనైడ్ కన్నా డేంజర్ అని చెప్పేసి మనకి నిపుణులు చెప్తా ఉన్నారు, డాక్టర్స్ చెప్తా ఉన్నారు. సో ఆ ఏదైతే ఆ విష పదార్థం ఏదైతే ఉందో దాదాపు 4 లీటర్ల వరకు వాళ్ళు స్టోర్ చేసేసి వాళ్ళు తీసుకొని వాళ్ళు బయట సంచరిస్తా ఉన్నారు. ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయి, లేకపోతే ఏవైతే ఎక్కువగా క్రౌడీగా ఉన్నటువంటి ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటర్ ట్యాంక్స్ కావచ్చు, దాంతోపాటు ఎక్కడైనా కూడా ఇది దాంట్లో మిక్స్ చేస్తే ఇది చాలా పెద్ద విధ్వంసాన్ని ఇదయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనం మాట్లాడడం. ఎందుకంటే ఇది ఒక బయో వార్. సో మొన్నటి వరకు టెర్రర్ అటాక్ జరగడము, స్లీపర్ సెల్స్ గా వాళ్ళు ఉండి ఇదంతా చేయడం అనేది మనం ఒక ఎత్తుగా చూస్తే, ఇవాళ వైట్ కాలర్ డాక్టర్స్ ఇవాళ ఎవరైతే భారతీయులని ఇలా చంపే పరిస్థితుల్లో వాళ్ళు పడ్డారంటే ఒకసారి ఆలోచించండి. ఈయనే ఉట్టిరు, ఈయన ఇలా ఎవరైతే మన బాయ్ అని చెప్పేసి మనం మాట్లాడుకునేటువంటి ఈ సోకాల్ కొంతమంది వైట్ కాలర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇవాళ ప్రజల ప్రాణాలని అమాయకులను చంపే పనిలో పడ్డారని చెప్పేసి ఇవాళ మనం మాట్లాడుతా ఉన్నాం. ఎంత షేంపుల్ అండి, ఇంత దారుణాన్ని కొడుగడతారా? సో వీళ్ళపైన కూడా ఎన్ఐఏ క్లియర్ గా నిఘా వేసి ఉంచింది. ఎందుకంటే ఎన్ఐఏ గురించి చాలా మంది ఏమనుకుంటారంటే నిఘా వర్గాలు మమ్మల్ని ఎక్కడ పసిగడతాయి అని చెప్పేసి మనం మాట్లాడడం. శ్రీనగర్ లో డొంక కదిలితే రాజేంద్ర నగర్, హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో అదంతా బయటపడ్డది. వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే మా అన్నని వాంటేళ్ళు ఇరికిస్తున్నారు అది అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. అయ్యా ఆ బాయ్ గురించి మనం ఇక ఏం మాట్లాడొద్దు, ఎందుకంటే దొరకనంత వరకు ఎవరైనా దొరికిన తర్వాతనే దొంగ అని చెప్పేసి మనం మాట్లాడతాం. ఒక నానుడు ఉంది దీనికి. సో ఏం జరుగుతా ఉంది అసలు? దేశ రాజధానిలో ఇవాళ ఇట్లాంటి ఆత్మహత్య దాడి చేసిరు అంటే స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ హైదరాబాద్ తో పాటు ఏవైతే ఇండియాలోని మెయిన్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో సిటీస్, క్యాపిటల్ సిటీస్ గా మనం మాట్లాడుతా ఉన్నాం, వాటిని అన్నింటినీ కూడా టార్గెట్ చేయడం జరిగింది. రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, బస్ స్టాండ్స్, మాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా వాళ్ళు టార్గెట్ చేశారు. ఇవన్నీ కూడా ఇవాళ హై అలర్ట్ లో ఉంది. సో మరి ఎక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఇలా. సో ఇవాళ ఏదైతే నావుగావ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంది, ఇది జస్ట్ ఇది యాక్సిడెంటల్ గా జరిగిందా లేకపోతే ఉగ్రకోణం ఉందా అనే దానిపైన బయట పడితే మాత్రమే మనము ఇదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మోడీ గారు కూడా చాలా రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దాంతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారు కూడా చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. సింధూర్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ గురించి మనం మాట్లాడడం, ఆపరేషన్ 2.0 చూడాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రానున్న రోజుల్లో మీరు చూస్తారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడతాం. ఎందుకంటే పాకిస్తాన్, దాంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఎవరైతే ఈ దేశాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండియాపై మళ్ళీ పడగ విప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడుకునే ప్రయత్నంలో మనం ఒక మాట మాట్లాడాలి. సో పాకిస్తాన్ వాళ్ళకి మనం ఒక మాట ఏం చెప్పాలంటే, మీ పక్కన ఉన్నటువంటి దాయాది దేశం ఏదైతే బలూచిస్తాన్ ఉందో ఈ బలూచిస్తాన్ని మీరు ఎందుకు ఎదుర్కోవట్లేదు? బలూచిస్తానే మిమ్మల్ని ఇలా తరిమి కొడతా ఉంది. పగలు డ్రోన్లతోని దాడులు చేసి మీ ఆర్మీ జవాన్లు లేపేస్తా ఉంది. సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇలా అని చెప్పేసి చాలా మంది వల్ల ఖండిస్తా ఉన్నారు. ఇండియాపై ఒక్కసారి మీరు కన్నెర్ర చేస్తేనే కేవలం 22 నిమిషాల్లో మా భారతీయుల్లో చాలా మహిళలకు ఒక చాలా పెద్ద పీట ఇస్తా ఉంటాం. సో ఒక ఝాన్సీ రుద్రమాదేవి లాగా ఇలా వాళ్ళని ఎవరైతే మన ఆపరేషన్ సింధూర్ లో మనం తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు 22 నిమిషాలలో ఇలా సుక్కలు చూపించేసి వచ్చారు. సో ఇది ఇండియాతో పెట్టుకుంటే, మన భారత్ తో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది కళ్ళగట్టినట్టు చూసినాం. కాకపోతే ఇంకా ఇట్లాంటి ఇలా విష ప్రయోగాలు చేయడము లేకపోతే ఇట్లాంటి టెర్రర్ అటాక్లు చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ ఇంకా మనము చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్ల గురించి మనం మాట్లాడుకోవాలా. సో ఇందులో దాదాపు 5 మంది పైగా చాలా మంది గాయపడ్డారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఇటీవల పేలుడు పదార్థాలు ఎక్కడ ఇదంతా కూడా స్వాధీనం చేసుకున్నారని దాని గురించి మనం మాట్లాడుకుంటే, సో నాయగాం పోలీస్ స్టేషన్ లో డంప్ చేసినటువంటి ఏదైతే పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా పరిశీలిస్తున్న టైంలోనే ఇదంతా కూడా ఇది యాక్సిడెంటల్ గా ఇదైంది అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఈ పేలుడు సంభవించిన తర్వాత అక్కడ సిటీ ఏ రకంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఏరియా ఎలాగైతే ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఇంపాక్ట్ అయింది అనే దాని గురించి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది మాత్రమే. సో అక్కడ నుంచి విజువల్స్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది, మనకి రావాల్సినవి ఉన్నాయి. సో అక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే అసలు ఏంది ఇది, అసలు ఇది నాట్ ఏ జోక్. ఇది ఇంత దారుణంగా ఎఫెక్ట్ అయింది అని అంటే ఒక్కసారి ఆలోచించండి.
ఇది పోలీస్ స్టేషన్ లో పేలడం కాదు, ఇది బయట పేలినట్లయితే ఎన్ని వేల మంది చచ్చిపోయే వాళ్ళు, ఎన్ని వందలాది మంది ఇలా అక్కడనే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది అనే దానిపైన ఆలోచించాలి ఖచ్చితంగా. సో అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తునకలు అయిపోయాయని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, ఆ దాడిలో ఆత్మాహుతి దాడి ఏదైతే ఉందో, ఆ దాడి మరవక ముందే ఇలా మనము ఇట్లాంటి ఇన్సిడెంట్ చూడడం అనేది నిజంగా చాలా బాధాకరం అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఫైనల్ గా మనం చెప్పాల్సింది ఏంటంటే, దేశ రాజధాని ఢిల్లీలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే ఎక్కడైనా జరగవచ్చు. సో డెఫినెట్లీ మీకు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే మాత్రం డెఫినెట్లీ డైల్ 100 కి కాల్ చేయండి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులని సంప్రదించండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ.